హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం ఇక లేట్ చేయకుండా టాపిక్ లో వెళ్దాం. ఆల్రెడీ మీకు తమిళ చూడగానే విషయం అర్థమైందిగా. సో ఇవాళ రేపు మామూలు ఎక్కడ చూసినా కూడా ఈ టాపిక్ చాలా వైరల్ అవుతుంది. సో దాని గురించి క్లియర్ కట్ గా మరీ ఎక్కువ లాగ్ చేయకుండా సింపుల్ గా 2-3 విషయాలు అయితే మాట్లాడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే విచ్ ఇస్ బెస్ట్ మీన్స్ పర్సనల్ లోన్ ఆర్ గోల్డ్ లోన్. సో ఈ రెండిట్లలో ఏ లోన్ అయితే బెస్ట్ అండ్ యాజ్ పర్ మిడిల్ క్లాస్ కి ఏ లోన్ ఎక్కువ చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో ఎలా యూజ్ చేస్తున్నారు, ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఇలా యూజ్ చేయడం వల్ల రేపు పొద్దున మనకి ఎలాంటి ఫీచర్స్ కనబడతాయి. సో దాని గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పర్సనల్ లోన్ అంటే ఏంటి అండ్ యాజ్ వెల్ యాజ్ గోల్డ్ లోన్ అంటే ఏంటో చిన్న మాట్లాడు. సో పర్సనల్ వచ్చేసి ఏంటంటే వితౌట్ ప్రూఫ్స్ మీన్స్ మనకి ఏంటంటే లైక్ బ్యాంక్ కి వెళ్ళేసి మనకు సంబంధించిన ఏదైతే మనకు లైక్ షాపింగ్ కానీ లేకపోతే గ్రాసరీ కానీ లేకపోతే సమ్ కాలేజ్ ఫీజ్, స్కూల్ ఫీజ్ ఆర్ ఇంకా బయట ఎక్కడన్నా యూజెస్ కి మనం ఏదైతే వాడతామో ఆ అమౌంట్ వచ్చేసి పర్సనల్ లోన్స్ కింద వచ్చాయి. సో ఆ పర్సనల్ అమౌంట్ వచ్చేసి అయితే మనకి ఆల్మోస్ట్ 50,000 ఎబో నుంచి అయితే మనం ఎంతైనా వాడుకోవచ్చు అండ్ ఎంతైనా లోన్ తీసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక మామూలు ఇంత ముందుకు లోన్స్ అంటే మనం బ్యాంక్ వెళ్ళి పర్సనల్ లో అప్లై చేసేది. బట్ ఈ మధ్య కాలంలో చాలా వరకు ఆన్లైన్ యాప్స్ వచ్చాయి. సో దీని వల్ల అయితే చాలా మందికి చాలా ఇబ్బంది అవుతుంది. బట్ వాట్ ఎవర్ ఇట్, కొంతమందికి బ్యాంక్స్ యూజ్ అవుతాయి, కొంతమందికి ఈ యాప్స్ చాలా బెటర్ అవుతుంది. సో ఇది ఎలా ఏంటి అనే తర్వాత మాట్లాడుకుందాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి గోల్డ్ లోన్. సో గోల్డ్ లోన్ అంటే సింపుల్ ఏం లేదండి. సో మన దగ్గర ఏదైతే జ్యువెలరీ ఉంటుందో ఆ జ్యువెలరీ కనుక మనం డైరెక్ట్ బ్యాంక్ తీసుకెళ్లి పెడితే కనుక దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే దాని క్వాలిటీని బట్టేసి వాళ్ళైతే మనకి అమౌంట్ ఇవ్వడం. సో సింపుల్ గా పర్సనల్ లోన్ వచ్చేసి మనకి నీడ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మనం 1,50,000 ఆర్ సంథింగ్ ఎబో అయితే అమౌంట్ తీసుకుంటాం. అండ్ గోల్డ్ వచ్చేసి అయితే గోల్డ్ సింపుల్ గా బ్యాంక్ లో పెట్టేసి మనం అయితే అమౌంట్ తీసుకుంటాం. దిస్ ఇస్ అ సింపుల్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అయితే ఈ రెండు అంటే పర్సనల్ లోన్ అండ్ గోల్డ్ లోన్. సో వీటిలో ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అంటే జనరల్ అయితే మనకు పర్సనల్ లోన్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక 18 to 90% అంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో కూడా సిబిల్ స్కోర్ కనుక బెటర్ గా ఉందనుకో మనకి ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ. అదర్వైజ్ సిబిల్ స్కోర్ కనుక ఏదైనా కొద్దిగా బ్యాడ్గా ఉందంటే కనుక 100% 18 ఎబో పర్సెంటేజ్ మాత్రమే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతాయి. అండ్ బ్యాంక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ బ్యాంక్ వచ్చేసి సిబిల్స్కి సంబంధం అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఇక్కడ గోల్డ్ లోన్ ఏదైతే మనం ఇచ్చిన జ్యువెలరీ ఉంటుందో సో ఆ జ్యువెలరీకి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇయర్లీ కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెడతారు. లైక్ 10 to 10%, 11 to 12% అలా. సో వాళ్ళైతే కొన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెడతారు. సో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే మనకి గోల్డ్కి అలాగే మనం తీసుకున్న లోన్కి అయితే వర్తిస్తాయి. సో ఆన్లైన్ యాప్స్ అనేది పక్కన పెడితే నెక్స్ట్ బ్యాంక్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో మనం బ్యాంక్ వెళ్ళడం మనకి పర్సనల్ లోన్ కావాలనగానే బ్యాంక్ వాళ్ళు కూడా మన శాలరీ ఇన్కమ్ కానీ లేదంటే మనకు సంబంధించిన ఆధార్, పాన్ ఆర్ సంథింగ్ ఎక్సెట్రా. సో వీటిని అన్నిటిని అయితే వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం కాకుండా మనం బ్యాంక్ని ఏ విధంగా వాడుతున్నాం అండ్ మన ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనకైతే వాళ్ళు ఎంత అమౌంట్ అనేది అప్రూవల్ చేస్తారు. సో మనం నీడ్ని బట్టి మనం పర్సనల్ లోన్ అయితే తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ పర్సనల్ లోన్. అండ్ గోల్డ్ వచ్చేసి ఏంటంటే గోల్డ్ లోన్ మనం ఎలా అప్లై చేసుకోవాలంటే మన దగ్గర ఉన్న ఏదైతే గోల్డ్ ఉంటుందో సో ఆ గోల్డ్ని తీసుకొని బ్యాంక్లో పెడితే కనుక వాళ్ళు మనం ఆ గోల్డ్ క్వాలిటీ చెక్ చేస్తారు. సో దాని తర్వాత వాళ్ళు ఏంటంటే ఓకే మీ గోల్డ్ క్వాలిటీ ఇలా ఉంది, సో దీంట్లో 75% అని చెప్పేసి వాళ్ళైతే కొద్దిగా అమౌంట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ అమౌంట్ కూడా మనం వచ్చేసి ఏంటంటే వాడుకోవడం అంటే లైక్ మనం ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ మనం అక్కడ పే చేస్తే కనుక మన గోల్డ్ అయితే మనకు రిటర్న్ వస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ లైక్ పర్సనల్ లోన్ ఎలా వేయాలి అండ్ గోల్డ్ లోన్ ఎలా వేయాలి మాట్లాడుకున్నాం. ఇక్కడ పర్సనల్ లోన్కి అలాగే గోల్డ్ లోన్కి టైం ఎలా ఉంటుంది. సో మామూలు అయితే పర్సనల్ లోన్కి వచ్చేసి అయితే ఆల్మోస్ట్ 2 years నుంచి ఎబో అంటే మనం ఈఎంఐ ఎంత పెంచుకుంటే మనకి రేట్ ఆఫ్ ఈఎంఐ తక్కువ పడుద్ది అండ్ ఇయర్స్ పెరుగుతాయి. సో దానివల్ల ఇంట్రెస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది. బట్ చాలామంది వరకు అయితే ఎక్కువ ఈఎంఐ తక్కువ అవ్వడానికి ఇయర్స్ అనేది ఎక్కువ పెంచుకుంటారు. సో నెక్స్ట్ గోల్డ్ దీనికి టైం ఎట్లా అవుతుందంటే ఆల్మోస్ట్ 3 months to 2 years అండ్ నాట్ ఎబో అంటే అంతకు మించి అయితే ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఈ గ్యాప్లో వాళ్ళు ఏదైతే జ్యువెలరీ పెట్టారో సో ఆ జ్యువెలరీని వాళ్ళు తీసుకొని మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమౌంట్కి ఇచ్చేసి సో దాన్ని అయితే మళ్ళీ రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ లైక్ టైం. అండ్ ఫైనల్గా మాట్లాడుకుందాం ఇంకా లేట్ చేయకుండా విచ్ ఈస్ ద బెస్ట్ లోన్. సో సింపుల్గా వచ్చేసి అయితే మనం అంటే జనరల్గా మనం చెప్పడం కాకుండా యాజ్ పర్ రూల్స్ ఆర్బీఐ లెక్కను చూసుకుంటే కనుక ఫైనాన్షియల్గా ఎవరైతే హై అథారిటీస్ ఉంటారో సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈవెన్ గోల్డ్ లోన్ అయినా పర్సనల్ లోన్ అయినా మీ నీడ్ని బట్టి మాత్రమే తీసుకోండి. లైక్ పర్సనల్ లోన్ తీసుకున్నారు సో నో ప్రాబ్లం, బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకొని ఎక్కువ ఇయర్స్ ఎక్కువ ఈఎంఐ పెట్టేసుకోకుండా ఈఎంఐ మంత్లీ ఎక్కువైనా పర్లేదు బట్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మంచి క్రెడిట్ స్కోర్ను మంచి సిబిల్ స్కోర్ను మెయింటైన్ చేసుకొని పర్సనల్ లోన్ తీసుకుంటే చాలా బెటర్ ఉంటుంది.
అండ్ సెకండ్ థింగ్ గోల్డ్ లోన్కి వచ్చేస్తే కనుక గోల్డ్ లోన్ మనం ఎలాంటి జ్యువెలరీ అయితే పెడతామో ఆ క్వాలిటీకి సంబంధించి అయితే వాళ్ళు మనకి అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా విత్ ఇన్ టైంలో కనుక మనం పేమెంట్ చేస్తే మన గోల్డ్ మనకి ఎక్కువ వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మన నీడ్ ఏదైతే ఉంటుందో మన నీడ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫైనల్గా ఏది అసలు ఇంకా బెస్ట్ అని చెప్పేసి అంటే సింపుల్గా మేము చెప్పేది ఏం లేదు, మీ నీడ్కి తగ్గట్టు మీరైతే తీసుకోండి. బట్ ఏం చేసినా కూడా ఇక్కడ గోల్డ్ లోన్ అయినా పర్సనల్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది చాలా ఇంపార్టెంట్. సో ఇది మాత్రం తప్పకుండా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకొని అండ్ మీ నీడ్కి తగ్గట్టు చాలామంది ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ తెలియదంటే ఫైనాన్షియల్ సంబంధించిన అథారిటీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళనైతే మీరు ఇన్ఫర్మేషన్ కనుక్కోండి, దాని తర్వాత లోన్ అయితే అప్లై చేసుకోండి. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇందులో మనం ఏం లోన్ తీసుకున్నా కూడా సింపుల్గా పర్సనల్ లోన్ ఆర్ గోల్డ్ లోన్ మనం మామూలుగా తీసుకున్నప్పుడు ఏమనిపించదు, బట్ కట్టేటప్పుడు మాత్రమే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సో చూసి వాడండి. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ఆన్లైన్ యాప్స్ అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాయి చాలామంది స్టూడెంట్స్ కానీ వాళ్ళని కానీ. సో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఆన్లైన్ యాప్స్ తగ్గించడానికి ట్రై చేయండి. అండ్ బెస్ట్ వేలో ఈ బ్యాంక్లో లోన్ తీసుకోవడానికి కానీ ఒకవేళ తీసుకుంటే కనుక యాజ్ పర్ రూల్స్గా డాక్యుమెంట్స్ విషయంలో కానీ జ్యువెలరీ విషయంలో కానీ చాలా ఆలోచించి ఎవరైనా కనుక్కొని ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్న తర్వాత అప్లై చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ ద టాపిక్. మీకు టాపిక్ నచ్చితే వెంటనే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో దిస్ ఈజ్ ద టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండాలి ఛానల్ కీప్ రాకింగ్.